హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాను. సినిమా పేరు స్లిట్టర్ ఈవిల్ ఇన్ ద వుడ్స్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మూవీ రికమెండేషన్ ఇష్టపడే వాళ్ళ కోసం నవీన్ బ్రో అని చెప్పేసి ఒక మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ గేమ్ లూకస్ అని చెప్పేసి ఒక చిన్న పిల్లాన్ని చూపిస్తారు. అతనే మన కథలో హీరో అనమాట. తానేంటంటే ఫారెస్ట్ లో కట్ చేసి పడేసిన చెట్టు మొద్దుల్ని ఒక బండి మీద వేసుకుని వస్తూ ఉంటాడు. కాకపోతే మనోడు ఏంటంటే ఆ బరువును మోయలేక ఆ బరువుని ఆపలేక దాన్ని ఆ బండిని వదిలేస్తాడు అనమాట. దాంతో బండి కాస్త వెళ్లి కింద పడిపోతుంది. దాంతో లూకస్ వాళ్ళ నాన్న వచ్చేసి నువ్వు తినడానికి తప్ప దేనికి పనికిరావు అని చెప్పేసి లూకస్ ని పట్టుకుని కొడతాడు. దాంతో లూకస్ కూడా ఎంతగానో బాధపడతాడు. ఆ తర్వాత ఇంట్లోంచి బయటకు వచ్చేసి ఫారెస్ట్ లోకి పారిపోతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో మాథ్యూస్ అని చెప్పేసి ఒక కుర్రాన్ని చూపిస్తారు. మనోడు ఏంటంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తాను హీరో దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏంట్రా ఈ రోజు కూడా మీ నాన్న కొట్టాడా, నువ్వేం కంగారు పడకని చెప్పేసి తనతో సరదాగా మాట్లాడతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఏంటంటే పక్కన ఒక బంకర్ ఉంటుంది అనమాట. అందులోకి వెళ్ళి సరదాగా ఆడుకుంటారు. ఆ తర్వాత మాథ్యూస్ లూకస్ ఏమంటాడంటే జాగ్రత్త బాబు, మీ నాన్న తెగ్గొడతాను నిన్నని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న కారులో వెళ్తూ ఉంటారనమాట. అలా వెళ్లేటప్పుడు హీరో వాళ్ళ నాన్న ఏమంటాడంటే అరే నా షర్టు జేబులో నా సిగరెట్ బయట ఉంది ఎవరా అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం ఇవ్వనంటాడు. ఎందుకురా అని చెప్పంటే లేదు నాన్న ఆరోగ్యం పాడైపోతుందని చెప్పేసి అంటంతో ఓహో నువ్వు పెద్దోడు అయిపోవా అని చెప్పేసి వెనక్కి తిరిగి కొడుకుతో మాట్లాడుతున్నప్పుడు సడన్ గా కారుకి ఎదురుగా ఒక సైకిల్ వచ్చి గుద్దుకుంటుంది. ఎవరా అని చెప్పి చూస్తే వచ్చి గుద్దుకుంది ఎవరో కాదు మాథ్యూస్ అనమాట. అందులోని మాథ్యూస్ అక్కడే చనిపోతాడు. అంతేకాకుండా కారు కింద ఆ సైకిల్ ఇరుక్కుపోతుంది. వెంటనే హీరో వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే ఆ సైకిల్ ని కింద నుంచి తీసేసి పక్కనే లోయలో పడేస్తాడు. ఆ తర్వాత మాథ్యూస్ ని చూసి వీడిని కనుక ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తే ప్రాబ్లం అయిపోతుందని చెప్పేసి తనని లోయలో పడేయడానికి వెళ్తూ ఉంటాడు. కాకపోతే హీరో మాత్రం మనసులో బాధపడుతూ ఉంటాడు, వాడు నా ఫ్రెండ్ డాడీ అని చెప్పేసి. అయినా సరే హీరో వాళ్ళ నాన్న ఏంటంటే మాథ్యూస్ ని లోయలో పడేస్తాడు. ఆ తర్వాత కారు తీసుకుని ఏమి తీరని అమాయకుల్లా బయలుదేరి వెళ్ళిపోతారనమాట. అందులోను ఊరు స్టార్టింగ్ లోనే మాథ్యూస్ వాళ్ళ నాన్న హీరో వాళ్ళ నాన్న కారు నాపేసి మా అబ్బాయి ఏమైనా కనిపించాడండి రోడ్డు మీద, వెళ్ళి చాలా సేపు అవుతుందని చెప్పేసి అంటంతో కనిపించలేదండి అని చెప్పేసి హీరో వాళ్ళ నాన్న అబద్ధం చెప్తాడు. దాంతో వాళ్ళ నాన్న కూడా సరే అండి అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. అది కూడా హీరో పెరిగి పెద్ద అయిన తర్వాత అనమాట. సడన్ గా హీరోకి ఏంటంటే కాల్ వస్తుంది అనమాట. ఎవరని చూస్తే హీరో వాళ్ళ అమ్మా నాన్న ఇల్లు తగలబడిపోయి చనిపోయారని చెప్పేసి కాల్ వస్తుంది. దాంతో హీరో హడావుడిగా బయలుదేరి వాళ్ళ ఊరు వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలకి అంత్యక్రియలు చేస్తాడు. ఆ తర్వాత కాలిపోయిన ఇంటి దగ్గరికి వెళ్తాడు. చూస్తే మొత్తం కాలిపోయి ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికో ముసలాయన వస్తాడు. అదే మాథ్యూస్ వాళ్ళ నాన్న వస్తాడు అనమాట. ఆయన వచ్చేసి హీరోని గుర్తుపెడతాడు. ఎరా లూకస్ బాగున్నావా అని చెప్పేసి అంటాడు. లూకస్ కూడా బాగున్నాను అంకుల్ అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఆయనకి కాళ్ళు పోయి ఉంటాయి అనమాట. వీల్ చైర్ కి పరిమితమై ఉంటాడు. ఏమైంది అంకుల్ అని చెప్పి అడిగితే ఏం లేదురా యాక్సిడెంట్ అయింది నాకు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత సరేరా సరదాగా రారా మా ఇంటికి కాఫీ తోదుగానని చెప్పేసి అంటంతో హీరో మాత్రం లేదు లేదు నాకు పని ఉందని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా తన పక్కన ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ ని తన ఫ్రెండ్ ని పరిచయం చేస్తాడు. కాకపోతే మాథ్యూస్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే మీలో తగలబడిపోయిన తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ చాపారా మంటలో, కాకపోతే వాళ్ళు నాకు ఒక బాక్స్ ఇచ్చారు, ఆ బాక్స్ తీసుకుని కాఫీ తాగి వెళ్ళిపోదు కానీ రా అని చెప్పేసి అంటంతో హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు. కాకపోతే పక్కన ఉన్న హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే పాపాన్ని పెద్ద అని పిలుస్తున్నాడు కదా పద అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మాథ్యూస్ వాళ్ళ నాన్న అడుగుతాడు అనమాట ఏం చేస్తున్నావు అని చెప్పి అంటే తను జాబ్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటాడు. అందులోనూ హీరో ఆ పెద్ద ఆయన్ని స్లైడింగ్ చేస్తున్నారు మీరు ఇంకా అని చెప్పేసి అడుగుతాడు. లేదు లేదు దాని వల్ల నా కాలు పోయాయి, ఎందుకంటే ఆ బండి నిండా మొద్దులు వేసేసుకొని దాని బరువు తట్టుకోలేక ముందుకు రావడం వల్ల అది నా కాళ్ళ మీద పడింది, ఆ యాక్సిడెంట్ లో నా కాలు పోయాయి అని చెప్పేసి అంటంతో అవునా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మాథ్యూస్ వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే పక్కనే ఉన్న షెడ్ లోకి తీసుకెళ్తాడనమాట. అక్కడ మిషన్స్ కట్ చేసేవి అన్ని చాలా ఉంటాయి. అంతేకాకుండా ఆ స్లైడింగ్ చేసే చిన్నపాటి ఆ చెక్క మినియేచర్ ఉంటుంది అనమాట. దాన్ని చూపిస్తే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఓకే ఇదేనా దీని మీద మొద్దులు మోసేది అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు. వచ్చిన తర్వాత హీరో ఏమంటాడంటే మాకు వెళ్లాల్సిన టైం అయిందండి, మీరు ఏదో బాక్స్ ఉందన్నారు కదా ఇస్తారా అని చెప్పేసి అంటాడు. దాంతో మాథ్యూస్ వాళ్ళ నాన్న కూడా అవును కదా మర్చిపోయాను నేను, సరే మీ ఫ్రెండ్స్ కు నువ్వు కాఫీ పెట్టు మన ఇల్లే కదా అని చెప్పేసి ఆయన బాక్స్ తేడానికి వెళ్తాడు. మరోవైపు మన కథలో హీరో కాఫీ పెడుతూ ఉంటాడు. ఇంకోవైపు హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ హీరో వాళ్ళ ఫ్రెండ్ తో ఏమంటుందంటే నేను గర్భవతిని అని చెప్పేసి అంటుంది. మరి ఈ విషయం హీరోకి చెప్పలేదా అని చెప్పేసి అంటంతో లేదు చెప్దాం అనుకున్నాను, కాకపోతే హీరో ఏంటంటే వాళ్ళ నాన్నగారు వల్ల చిన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడు, అప్పుడప్పుడు వాళ్ళ నాన్నగారు కల్లో కూడా వస్తూ ఉంటాడు, ఇప్పుడు సడన్ గా ఈ విషయం చెప్పి తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు, మంచి సమయం వచ్చినప్పుడు నేనే చెప్తానని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరో కాఫీ పెడతాడు. సరదాగా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో మాథ్యూస్ వాళ్ళ నాన్న వస్తాడు ఆ బాక్స్ తీసుకొని. ఏముందని చెప్పేసి బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో చిన్నప్పటి ఫొటోస్ ఉంటాయి అనమాట. హీరో ఫొటోస్ అంతేకాకుండా మాథ్యూస్ ఫొటోస్ కూడా ఉంటాయి. దాంతో పక్కనే ఉన్న హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏముంటుందంటే మీకు కొడుకున్నాడా, అతని పేరు మాథ్యూసా, మరి ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు అతను అని చెప్పేసి అంటంతో లేదమ్మా నా కొడుకు చిన్నప్పుడే చనిపోయాడు, సైకిల్ దొక్కుంటూ వెళ్ళేటప్పుడు లోయలో పడిపోయి చనిపోయాడు, కాకపోతే నా బ్యాడ్ లక్ ఏంటంటే కొడుకు చనిపోయాడు అన్న బాధలో నా భార్య కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది, ఒకేసారి నా జీవితం శూన్యం అయిపోయింది అని చెప్పేసి అంటంతో హీరో కూడా బాధపడతాడనమాట. ఆ తర్వాత మాథ్యూస్ వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే హీరోకి ఆ బాక్స్ ఇచ్చి జాగ్రత్తగా ప్రశాంతంగా బతుకు నువ్వు అని చెప్పేసి
చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత బాక్స్ తీసుకొచ్చి కారులో పెట్టుకుంటాడు. మాథ్యూస్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కానీ అందరు కారులో కూర్చున్న తర్వాత కారు మాత్రం స్టార్ట్ అవుతుంది అనమాట. వెంటనే ఈ మాథ్యూస్ వాళ్ళ నాన్న వచ్చేసి ఏమైనా చూస్తానని చెప్పేసి కారు ఓపెన్ చేసి చూస్తాడనమాట. కాకపోతే నాకేం అర్థం కావట్లేదురా, నా ఫ్రెండ్ మెకానిక్ ఒకడు ఉన్నాడు, వాడికి నేను ఫోన్ చేస్తాను, వాడు చూస్తాడని చెప్పేసి లోపలికి వెళ్తాడు. అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే నేను చూస్తానాగని చెప్పేసి బండి చూస్తూ ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత మాథ్యూస్ వాళ్ళ నాన్న ఏంటంటే నా ఫ్రెండ్ కి ఫోన్ చేశాను, తను ఇక్కడ లేడంట, రేపు వస్తాడంట, మీకు అభ్యంతరం లేకపోతే మీరు సాయంత్రం ఇక్కడే పడుకోండి అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ మాత్రం ఏంటి ఎక్కడ అని చెప్పేసి కారు మొత్తం వెతికేస్తాడు. చూస్తే ఒక చిన్న పైప్ కట్ అయిపోతుంది అనమాట. దాంతో ఈ విషయం కాస్త పెద్దానికి చెప్తే ఆయన ఏమంటాడంటే ఓ ఈ పైపా నా గ్యారేజ్ లో ఉన్నట్టుందబ్బా చూద్దామని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక పైపు రాడ్ తీసుకొని అతన్ని కొడతాడు. దాంతో మనోడు అక్కడే కింద పడిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చూపిస్తారు. వీళ్ళు ఏంటంటే కిందకి వెళ్ళిన ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మనోడేమో బయటికి రాడు. అందులో కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ డ్రెస్ వేసుకుని ఎవరో కారులో బయటకు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. వీడు ఎక్కడికి వెళ్తున్నాడు ఆ పెద్ద కారు వేసుకుని అని చెప్పేసి వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే గరాజ్ కి వస్తారు. వచ్చిన తర్వాత హీరో అడుగుతాడు అనమాట పెద్దాయని, నా ఫ్రెండ్ ఎక్కడ అని చెప్పి అడిగితే నాకు తెలిసిన మెకానిక్ ఉన్నాడని చెప్పా కదా నా ఫ్రెండ్, అతను తీసుకురావడానికి వెళ్ళాడని చెప్పేసి అంటంతో అలా ఎలా వెళ్తాడు మాకు చెప్పాలి కదా అని చెప్పేసి హీరో అంటాడు. సర్లే అని చెప్పేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి కంటిన్యూస్ గా తన ఫ్రెండ్ కాల్ చేస్తాడు. తానేమో లిఫ్ట్ చేయడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి తనకు మెసేజ్ వస్తుంది అనమాట. చూడు నేను స్పేర్ పార్ట్ కోసం అని చెప్పేసి అక్కడికి వచ్చాను, కాకపోతే ఇక్కడ లేదు, ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళాలంటే నేను రావడానికి టైం పడుతుంది, ఆ పార్ట్ కొనుక్కొని అక్కడే పడుకొని మళ్ళీ ఉదయాన్నే వస్తానని చెప్పేసి అంటంతో హీరోకి ఏంటంటే చిరాకు వస్తుంది అనమాట. ఈడేంటి అసలు చెప్పకుండా వెళ్ళింది కాక ఫోన్ లిఫ్ట్ చేయడం మళ్ళీ మెసేజ్లు పెడతాడని చెప్పేసి జరిగిన విషయాన్ని పెద్దానికి చెప్తాడు. దాంతో ఆయన కూడా ఏమంటాడంటే సరిసరిలే ఇక్కడే ప్రశాంతంగా పడుకుని రాత్రి అని చెప్పేసి అందరూ కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు పెద్ద నవ్వుతాడు అనమాట. ఏంటి మీ నాన్నని చిన్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టాడు, మొత్తానికి మీ నాన్నకు నువ్వు దూరం అయిపోయావు, ఆడు చచ్చిపోయాడని చెప్పేసి ప్రశాంతంగా చూడటానికి వచ్చావా అని చెప్పేసి అంటంతో హీరో అలా ఏం కాదని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులో సడన్ గా హీరోకి ఎదురుగా మాథ్యూస్ కనిపిస్తాడు అనమాట. చిన్నప్పుడు మాథ్యూస్ తానేంటంటే స్టన్ అయిపోతాడు. ఆ తర్వాత భోజనం చేయడం అయిపోతుంది. హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పడుకుందాం పద అని చెప్పేసి అంటుంది. కాకపోతే పెద్ద ఏమంటాడంటే మందు అవుదాం రా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్తాడు. అలా మందు తాగేటప్పుడు మాథ్యూస్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే ఆ రోజు నా కొడుకు గనక నీతో ఆడుకుంటూ ఉండుంటే కనుక తను ఇప్పుడు బతికే ఉండేవాడు, ఏది ఏమైనా సరే తను చనిపోయాడని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అందులో నీ పెద్ద హీరోతో ఏమంటాడంటే ఇప్పుడు నీతో పాటు ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి మీ ఇద్దరితో క్లోజ్ గా ఉంటుంది, అంటే నీ ఫ్రెండ్ తో క్లోజ్ గా ఉంటుంది, నీతో క్లోజ్ గా ఉంటుంది, ఎవరి గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి అంటంతో లేదు లేదు తను నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి అంటాడు. సరే నాకు మంతాగేసాను కదా నిద్ర వస్తుందని చెప్పేసి వెళ్ళి పడుకుంటాడు. చూస్తే అది కాస్త మాథ్యూస్ రూమ్ అనమాట. తన ఫోటోలు అన్ని రూమ్ లో ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాత హీరోకి అసలు నిద్ర పట్టదు. అందులోనూ ఒక ఎలుక ట్రాప్ సెట్ చేసి ఉంటుంది అనమాట. అందులో ఎలుక చచ్చిపోయి ఉంటుంది సడన్ గా. దాన్ని చూసిన తర్వాత హీరోకి అసలు నిద్ర రాదు. కరెక్ట్ గా అదే సమయంలో పక్కన హీరోయిన్ ఫోన్ ఉంటుంది అనమాట. అంటే తన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ తీసుకొని చూస్తే తన ఫ్రెండ్ తో చేసిన చాటింగ్ లిస్ట్ ఉంటుంది అనమాట. అది చూసి హీరో స్టన్ అయిపోతాడు. ఎందుకంటే హీరోయిన్ గర్భవతి కదా, ఆ విషయం కాస్త హీరోకి చెప్పాలా వద్దా అని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తుంది. అది చూసి హీరో స్టన్ అయిపోతాడు అనమాట. అందులోనూ ముసలాన్ని అడిగాడు కదా ఇద్దరితో క్లోజ్ గా ఉంటుందని చెప్పేసి, ఒకవేళ ఈ బిడ్డకు నేను తండ్రి కాదేమో అని చెప్పేసి హీరోకి డౌట్ వస్తుంది. వెంటనే హీరోయిన్ కూడా అడిగేస్తాడు, అదే మాట నువ్వు మాట్లాడేది, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, బేసికల్ గా నువ్వు మీ నాన్నగారు చనిపోయారు అనే విషయం తెలియక ముందు చెప్దాం అనుకున్నాను నేను, ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో ఈ టైంలో చెప్పడం కరెక్ట్ కాదని చెప్పేసి సైలెంట్ గా ఉన్నాను, నువ్వు నన్ను అనుమానిస్తావు అని చెప్పేసి అంటంతో హీరో ఏంటంటే కోపంగా తన గదిలోంచి బయటకు వచ్చేస్తాడు. చూస్తే పక్కన ఏదో వైబ్రేట్ అవుతుంది. ఏంటి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ ఉంటుంది. సో హీరోకి ఏ ఫోన్ నుంచి అయితే మెసేజ్ చేశాడో ఆ ఫోన్ ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది. సో దాంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత గరాజ్ దగ్గరికి వెళ్తాడు అనమాట. ఎందుకంటే ఆ ముసలాన్ని అక్కడే ఉంటూ ఉంటాడు కదా. వెళ్ళి చూస్తే ఆయన వీల్ చైర్ ఉంటుంది. దాని పక్కనే ఒక బేస్మెంట్ డోర్ ఉంటుంది అనమాట. మెల్లగా వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి చూద్దాం అనుకుంటే సడన్ గా లోపల నుంచి సౌండ్ వస్తుంది. వెంటనే హీరో వీళ్ళు చూడడం దాక్కుంటే ఆ బేస్మెంట్ లో నుంచి ఈ పెద్ద ఆయన బయటకు వస్తాడు. అందులో ఆయనకి కాలు ఎటువంటి ఇబ్బంది లేదనమాట. ఆయన ఏంటంటే మళ్ళీ వీల్ చైర్ లో కూర్చొని నెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. దాంతో హీరోకి అర్థమైపోతుంది మనోడు ఏదో చేశాడు అని చెప్పేసి. ఆ తర్వాత బేస్మెంట్ ఓపెన్ చేసుకుని మెల్లగా లోపలికి వెళ్తే భయంకరమైన స్మెల్ వస్తుంది. అంతేకాకుండా లోపల కొన్ని ట్రాపులు ఉంటాయి అనమాట, మనుషుల్ని ఇబ్బంది పెడతానికి, చిత్రవత చేయడానికి. అలా ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే ఎవరు అక్కడ ఉంటారు. ఒకవేళ తన ఫ్రెండ్ ఏమో అని చెప్పేసి హీరోకి డౌట్ ఇచ్చేస్తుంది. కానీ కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఇప్పుడు రివీల్ అవుతుంది. అక్కడ ఉన్నది ఎవరో కాదు, హీరో వల్ల అమ్మ నాన్న అనమాట. వాళ్ళని చూసి హీరో స్టన్ అయిపోతాడు అనమాట, మీరు బతుకున్నారా అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఆ పెద్ద వచ్చేసి హీరో నెత్తి మీద బలంగా కొడతాడు. దాంతో హీరో శృతి తప్పి కింద పడిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో చాలా సేపు అవుతుంది కదా బయటికి వెళ్ళని చెప్పేసి హీరో కోసం వెతుకుతూ ఉంటుంది. అదే సమయంలో ఈ పెద్ద రూమ్ లో అంటే మాథ్యూస్ వాళ్ళ నాన్నగారి రూమ్ లో ఒక మనిషిని టార్చర్ చేయటం ఎలా అని చెప్పేసి, అందులోనూ కాళ్ళు చేతులు కట్టేసి ఎలా టార్చర్ చేయాలని చెప్పేసి కొన్ని బొమ్మలు వేసుకుని ఉంటాడు అనమాట. వాటిని చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. ఆ మాథ్యూస్ వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే ముగ్గురిని
మూడు ప్లేసుల్లో కట్టేసి, అంతేకాకుండా వాళ్ళకి ఎదురుగా పెద్ద పెద్ద గొడ్డలు కట్టేసి వాటికి తాళ్ళు కట్టి ప్రిపేర్ చేస్తూ ఉంటాడనమాట. అందులోనూ ఈ హీరో వాళ్ళ నాన్న ఏమంటాడంటే నీ కొడుకు చావుకి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే మాథ్యూస్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే నా కొడుకుని చంపింది నువ్వే, ఆ విషయం నాకు బాగా తెలుసు. ఒకరోజు చెట్లు కొట్టుకొని వస్తున్నప్పుడు అనుకోకుండా ఒక చెట్టు మొద్దు మాత్రం డొల్లుకుంటూ వచ్చి నీ కారు కింద ఇరుక్కుపోయింది, నేను కూడా తీసుకుందాం అని చెప్పేసి వంగి చూస్తే నా కొడుకు సైకిల్ కట్టిన తాళ్లు నీ కారు కింద ఇరుక్కొని ఉన్నాయి. ఆ రోజు నాకు అర్థమైంది నువ్వే నా కొడుకును గుద్దేశావని చెప్పేసి. అందులోను ఆ రోజు మిమ్మల్ని అడిగినప్పుడు మీ అబ్బాయి కూడా వెనక సీట్లో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. వాడు కూడా ఇప్పుడు దాకా నాకు నిజం చెప్పలేదు, ఎందుకంటే మీరు చంపేశారు నా కొడుకు, నా విషయం నాకు తెలుసు. అంతేకాకుండా తర్వాత నా భార్యను కూడా చంపేశారు. మీ వల్ల నా కుటుంబం నాశనం అయిపోయింది, మీకు నేను చూపిస్తానని చెప్పేసి ముగ్గురు ఎదురుగా పెద్ద పెద్ద గొడ్డలు పెట్టి వాటికి తాళ్లు కట్టి వేరే వాళ్ళకి ఇస్తాడనమాట. అవి చాలా బరువుగా ఉంటాయి. వీళ్ళు గనక తాడు వదిలేస్తే ఇంకొకరు చనిపోతారు. అంటే ఇప్పుడు హీరో వాళ్ళ అమ్మ ఎదురుగా గొడ్డలు పెట్టి దానికి తాడు కట్టి హీరోకి ఇస్తాడు. హీరో ఆ బరువు ఎక్కువైపోయి తాడు వదిలేస్తే వాళ్ళ అమ్మగారు చనిపోతుంది అనమాట. అలాగే ముగ్గురికి 3 తాళ్ళు ఇచ్చేసి ఇప్పుడు చూస్తాను ఎవడికి ఎవడి మీద ఎంత ప్రేమ ఉందో, సో మీరు గనక తాడు వదిలేస్తే మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు చనిపోతారని చెప్పేసి అంటున్నప్పుడు సడన్ గా అక్కడికి హీరోయిన్ వస్తుంది. వీళ్ళందరిని చూసి స్టన్ అయిపోతుంది. కాకపోతే హీరో ఏమంటాడంటే ఇక్కడ నుంచి పారిపోయి ముసలోడు చంపేస్తాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా పారిపోతుంది అనమాట. కాకపోతే పెద్దని మాత్రం పట్టుకుంటాడు. అయినా సరే హీరోయిన్ మాత్రం ఒక చోట దాక్కొని తనని బలంగా కొట్టి అక్కడ నుంచి మాథ్యూస్ రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకుంటుంది అనమాట. దాంతో ఆయన ఏంటంటే ఆ రూమ్ లోకి రాలేకపోతాడు. ఇంకోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మా నాన్నకి ఏం కాకుండా తను అక్కడ నుంచి తప్పించుకుందాం ట్రై చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నగారిని కూడా తిడుతూ ఉంటాడు. కాకపోతే హీరో వాళ్ళ నాన్న ఏమంటాడంటే నువ్వు ఆ రోజు కనుక సిగరెట్ ప్యాడ్ వెంటనే ఇచ్చుంటే ఇది జరిగేది కాదని చెప్పేసి అప్పటికి కూడా తన కొడుకుని తిడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే సడన్ గా లోపలికి ఆ పెద్ద ఆయన వచ్చేస్తూ ఉంటాడు అద్దాలు పగలగొట్టేసుకొని. దాంతో హీరోయిన్ కూడా ఏం చేస్తుందంటే విండో పగలగొట్టేసుకొని దూకుతుంది, కానీ అక్కడికి ఆ పెద్ద ఆయన వచ్చేస్తాడు. ఇదిలా ఉంటే ఇంకోవైపు హీరో వాళ్ళ అమ్మ ఏంటంటే ఎక్కువసేపు తాడు పట్టుకోలేకపోతుంది అనమాట. దాంతో తాను తాడు వదిలేస్తుంది. అలా వదిలేయటం వల్ల హీరో వాళ్ళ నాన్న అక్కడే చనిపోతాడు. సో ఇప్పుడు హీరో వాళ్ళ నాన్న చేతులు ఇంకో తాడు ఉంది కదా, ఆ తాడు హీరోకున్న గొడ్డలది అనమాట. అమ్మ నాన్న తాడు వదిలేసేలా ఉన్నాడు కాబట్టి నువ్వు తాడు విప్పేసుకొని కిందకి డౌన్ అయిపో అని చెప్పేసి అంటే హీరో వాళ్ళ అమ్మ కూడా తప్పించేసుకుంటుంది. వెంటనే హీరో కూడా తన చేతిలో ఉన్న తాడును వదిలేసి తాను కూడా తప్పించుకుంటాడు. అలా తప్పించుకున్న మరుక్షణమే వాళ్ళ నాన్నగారి చేతిలో ఉన్న తాడు ఊడిపోతుంది. ఆ తర్వాత ఆ బలమైన గొడ్డలకి వచ్చి గుద్దేసుకుంటుంది. దాంతో హీరో తప్పించుకున్నాడు కదా, తానేంటంటే హ్యాపీగా బయటకు వచ్చేస్తాడు. ఇదిలో ఉంటే మరోవైపు ఆ పెద్ద ఏం చేస్తాడంటే హీరోయిన్ తీసుకెళ్లి ఆ మిషన్ దగ్గర పెడతాడనమాట. కాలు చేతులు కట్టేసి అంటే కట్ చేసి మిషన్ దగ్గర. దాంతో హీరోయిన్ ఏంటంటే భయం తరుస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే ముసలాయన ఏమంటాడంటే చూడమ్మా నా ఇంటెన్షన్ నేను చంపాలని కాదు, కాకపోతే నువ్వే వచ్చి అక్కడ ఇరుక్కున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వచ్చేసి ఆ ముసలతను కొట్టి హీరోయిన్ ని కాపాడి వాళ్ళ అమ్మను పైకి తీసుకొచ్చి ఆ ముసలాయన మాత్రం బేస్మెంట్ లో వేసేసి కింద పడేస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మని ఆ తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకుని అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు అనమాట. కాకపోతే మరోవైపు ఆ మాథ్యూస్ వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే ఆయన కూడా తప్పించుకొని బయటకు వచ్చేసి గొడ్డలు తీసుకుని వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి వీళ్ళని చంపేయాలని చెప్పేసి వీళ్ళ వెనకాలే వస్తూ ఉంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే ఈ సినిమా స్టార్టింగ్ లో మనోడు ఒక బంకర్ లోకి వెళ్ళి ఆడుకున్నాడు కదా, అదే బంకర్ లోకి వాళ్ళ అమ్మని తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకెళ్తాడు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ మాథ్యూస్ శవం ఉంటుందన్నమాట. ఇన్ని రోజులు ఆ మాథ్యూస్ శవాన్ని ఈ బంకర్ లోని వాళ్ళ నాన్నగారు దాచిపెట్టాడు. దాన్ని చూసి వీళ్ళు స్టన్ అయిపోతారు. బయటికి పరిగెత్తుకుంటూ వద్దాం అనుకునే గ్యాప్ లోనే బయట మాథ్యూస్ వాళ్ళ నాన్న ఆ డోర్ కి లాక్ వేసేస్తాడు. దాంతో వీళ్ళు బయటికి రాలేరు కదా, ఇక చేసేదేం లేక ఆ రోజు నైట్ అక్కడే పడుకుంటారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే ఆ బంకర్ డోర్లు ఓపెన్ లో ఉంటాయి. దాంతో హీరో కూడా మెల్లగా బయటకు వచ్చి చూస్తే బయట స్లైడింగ్ ఉంటుంది అనమాట. దానికి హీరో వాళ్ళ ఫ్రెండ్ ని కట్టేస్తాడు పెద్ద ఆయన. సో ఓవరాల్ గా హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇంకా బతికే ఉన్నాడు. అందులో దాని మీద చాలా కట్టెలు కట్టేసి ఆ వెయిట్ మొత్తం వాడి మీద పడేలా చేస్తాడు. దాంతో హీరో ఏం చేస్తాడంటే వెళ్ళి తన ఫ్రెండ్ ని కాపాడదాం అని చెప్పేసి ఆ బండి కింద చెక్కలు పెడదాం చూస్తాడు, కానీ ఆ వెయిట్ ఆగదు. అందులోనే ఆ వెయిట్ మోయలేకపోతాడు. ఇదే సమయంలో పెద్ద ఆయన ఏం చేస్తాడంటే స్ట్రైట్ గా ఒక చెట్టు ఉంటుంది అనమాట, అక్కడ తీసుకొచ్చి హీరోయిన్ ని కట్టేసి ఎరా ఆ రోజు నా కొడుకు కూడా ఇలాగే ఇబ్బంది పడి ఉంటాడుగా, మీరు తలుచుకుంటే కాపాడొచ్చు కదా, అలా చేయకుండా నా కొడుకుని చంపేస్తారా, ఇప్పుడు నువ్వు ఆ బండిని వదిలేస్తే అది వచ్చేసి డైరెక్ట్ గా హీరోయిన్ తగులుతుంది, దాంతో తను చనిపోతుందని చెప్పి అనడంతో హీరో కోపం వచ్చి మాథ్యూస్ వాళ్ళ నాన్నతో ఫైట్ చేస్తాడనమాట. ఆయన కూడా హీరోను కత్తి తీసుకొని పొడిస్తే హీరో వెంటనే తనని పక్కకి నెట్టేస్తాడు. దాంతో ఆ ముసలాయన అక్కడే చనిపోతాడు. కాకపోతే పైన హీరో వాళ్ళ ఫ్రెండ్ మీదకి ఆ స్లైడింగ్ ఎక్కేసి అక్కడ నుంచి డొలుకుంటూ వచ్చేస్తుంది అనమాట. దాంతో ఆ ఫ్రెండ్ అక్కడే చనిపోతాడు. అందులోని కరెక్ట్ గా హీరో వచ్చేసి ఆ బండిని అడ్లాగేస్తాడు. దాంతో హీరోయిన్ బతికి బయటపడుతుంది. కాకపోతే ఆ పెద్దయిన హీరోని పొడవటం వల్ల తను అక్కడే చనిపోతాడు. కేవలం బ్రతికింది హీరో వాళ్ళ అమ్మ, ఆ తర్వాత హీరోయిన్ అనమాట. ఆ తర్వాత పోలీసులు అక్కడికి వస్తారు, బాడీని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలను పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.